Hello students, now we are discussing about 4th class EVS textbook లోని కుటుంబ వ్యవస్థ మార్పులు. కుటుంబం అంటే ఏంటి? అమ్మ నాన్న అందరూ సభ్యులు ఉండేదాన్ని మనం కుటుంబం అంటాం. అయితే కుటుంబ వ్యవస్థలో వచ్చే మార్పులు ఏంటో మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. ఫస్ట్ కుటుంబం అంటే అమ్మ నాన్న పిల్లలు ఇంతవరకే ఇప్పుడు తరం కుటుంబం. కానీ పాతకాలంలో కుటుంబాలు అమ్మ నాన్న నానమ్మ తాతయ్య పిల్లలు పెద్దనాన్న పెద్దమ్మ చిన్నాన్న చిన్నమ్మ అత్తయ్య మామయ్య వీళ్ళందరి పిల్లలు కలిసి ఉండేవారు. దాన్నే కుటుంబం అనేవారు. ఈ కుటుంబాలను అప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు అనేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ కుటుంబాల మధ్య మార్పులు వస్తున్నాయి. ఈ కుటుంబాలు అనేవి ఎన్నో కారణాల వల్ల విడిపోతున్నాయి, చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. అయితే మన నానమ్మ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఒకసారి మీ నానమ్మ వాళ్ళని అడిగి తెలుసుకోండి కుటుంబాలు అనేవి ఎలా ఉండేవో. అయితే ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో మనం తెలుసుకుందాం. కుటుంబ వ్యవస్థ అంటే మన కుటుంబ సభ్యులు ఉండే మొత్తం కుటుంబ వ్యవస్థలో ఎప్పుడెప్పుడు మార్పులు వస్తాయంటే ఎవరైనా కొత్త సభ్యులు చేరినప్పుడు కానీ, ఆ కుటుంబం నుండి ఎవరైనా సభ్యులు వెళ్ళినప్పుడు కానీ కుటుంబంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అయితే కుటుంబ సభ్యులు ఎప్పుడు చేరుతారు మన కుటుంబంలో అంటే, ఉదాహరణకు ఎవరైనా మన బాబాయ్ పిల్లలు కానీ మన చెల్లి తమ్ముడు కానీ పుట్టినప్పుడు మన కుటుంబంలో ఒక వ్యక్తి పెరుగుతారు. అంటే కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరుగుతారు. అప్పుడు కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చింది, మన కుటుంబంలో మార్పు వచ్చింది. అలాగే మన ఇంట్లో ఒక సభ్యులు తగ్గుతారు. ఎప్పుడు తగ్గుతారో, మన అక్క పెళ్ళి కానీ అయినప్పుడు మన అక్క అనేది వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు మన ఇంట్లో ఒక సభ్యురాలు తగ్గుతుంది. అలాగే ఎవరైనా చనిపోతారు, మన తాతయ్య నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా మన కుటుంబంలో సభ్యుల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇలా అనేక విధాలుగా కుటుంబంలో మార్పులు అనేవి వస్తున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా వస్తున్నాయో ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ పాఠంలో. అయితే కుటుంబంలో సభ్యుల చేరిక. వందనకు చెల్లి పుట్టింది. వందన ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ వందన అనే అమ్మాయికి చెల్లి పుట్టింది. దానివల్ల ఆమె ఎంతో సంతోషంగా ఉంది. అయితే వీళ్ళ కుటుంబంలో వందన వాళ్ళ చెల్లి పుట్టక ముందుకు ఎవరెవరు ఉండేవాళ్ళు? నానమ్మ తాతయ్య అమ్మ నాన్న వందన ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ చెల్లి పుట్టడంతో ఒక కుటుంబ సభ్యురాల సంఖ్య అనేది పెరిగిపోయింది. ఒక వ్యక్తి అనేది ఆ కుటుంబంలోకి వస్తున్నారు. అయితే వీళ్ళ కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఎంతమంది అయ్యారు ఇప్పుడు? వందన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ముగ్గురు, తాతయ్య నాన్నమ్మ 5గురు ఉండేవాళ్ళు. వాళ్ళ చెల్లి పుట్టడంతో 6గురు అనేది ఈ కుటుంబంలో వచ్చారు. వీళ్ళ సభ్యుల సంఖ్య అనేది పెరిగిపోయింది. అయితే ఈ చిన్న పాప పుట్టడం వల్ల కుటుంబంలో ఏమేమి మార్పులు వస్తుంటాయంటే, ఈ పాపను వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా చూసుకోవడము, స్నానం చేపియడము, ఇట్లా కొన్ని పనులు అనేవి పెరిగిపోతుంటాయి ఈ కుటుంబంలో. వాళ్ళ అమ్మకు తోడుగా వీళ్ళ నానమ్మ వీళ్ళ తాతయ్య అందరూ ఆ పాపని ఆడించడంలో సహాయం చేస్తుంటారు. అలా కుటుంబంలో కొన్ని మార్పులు అనేవి వస్తుంటాయి. నెక్స్ట్, కుటుంబంలో చిన్నపిల్ల పుట్టడం వల్ల ఆ కుటుంబంలో వారందరూ మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే వాళ్ళ కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరగడంతో పాటు పనులు అనేవి మార్పులు వస్తున్నాయి అన్నట్టు. చిన్న పాపకు స్నానం చేయించడం, ఆహారం తయారు చేయడం, ఆహారం పెట్టడం, చిన్న పాపను జాగ్రత్తగా చూసుకోవడం, ఎత్తుకోవడం, ఎందుకు ఏడుస్తుందో తెలుసుకొని ఏడవకుండా చూసుకోవడం అనే పనులు అనేవి పెరుగుతూ ఉంటాయి. అయితే ఇంకొక ఉదాహరణ ఏంటి? పెళ్ళి కుటుంబంలో వచ్చే మార్పు. అయితే ఇప్పుడు ఒక సభ్యురాలు ఎలా చేరింది మన కుటుంబంలో? ఒక కొత్త వ్యక్తి అనేది పుట్టడం ద్వారా చేరింది. ఇంకొక కారణం పెళ్ళి ద్వారా ఇప్పుడు మన ఇంట్లో సపోజ్ మన అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య పెళ్ళి అయినప్పుడు మన ఇంటికి వదిన అనే వ్యక్తి వస్తారు. దానివల్ల మన కుటుంబంలో ఒక సభ్యుల సంఖ్య పెరుగుతుంది. అలాగే మన ఇంట్లో ఒక అక్క ఉంది. అక్కకు పెళ్ళి కావడం వల్ల మన ఇంట్లో ఒక అక్క అనేది వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు మన కుటుంబంలో ఒక సభ్యురాల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇలా పెళ్ళి వల్ల కుటుంబంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇది చూద్దాం ఇప్పుడు. మీరు ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళారా? అక్కడ ఏం చూసారో చెప్పండి. మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చూస్తారు? అక్కడ ఎలా ఉంటుంది? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పెళ్ళి అవుతుంటే ఇల్లు మొత్తం అలంకరిస్తుంటారు, చుట్టాలందరూ వస్తుంటారు, ఇంకా మంగళ వాయిద్యాలు, పెళ్లి మండపం అనేక విధాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి పెళ్ళిలో. అయితే ఇక్కడ ఉదాహరణకు రాణి వాళ్ళ అన్నయ్య శ్రీనివాస్ పెళ్ళి జరుగుతుంది. రాణి అనే ఒక అమ్మాయి వాళ్ళ అన్నయ్య పెళ్ళి జరుగుతుంది. ఇంటిని బాగా అలంకరించారు, బంధువులు వచ్చారు, ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్లి కూతురు పెళ్లి తర్వాత రాణి వాళ్ళ ఇంటికి వచ్చింది.
రాని వాళ్ళ ఇంట్లో కూడా సభ్యులు చేరారన్నమాట. పెళ్ళికి ముందే రాని వాళ్ళ వదిన ఎక్కడుండేది? పెళ్ళికి ముందు అంటే ఆ రాని వాళ్ళ వదిన ఎక్కడుండేది? వాళ్ళ ఇంట్లో ఉండేది. అప్పుడు వీళ్ళ ఇంట్లో రాని వాళ్ళ అన్న, అమ్మ, నాన్నతో ఉండేవారు. ఇప్పుడు ఆమె రావడంతో వీళ్ళింట్లో కుటుంబ సభ్యుల సంఖ్య అనేది పెరిగింది. వాళ్ళ ఇంట్లో ఒక సభ్యురాలి సంఖ్య అనేది తగ్గింది. రాని వాళ్ళ వదిన వాళ్ళ ఇంట్లో. పెళ్ళి తర్వాత ఆమె ఎక్కడుంది అంటే రాని వాళ్ళ ఇంట్లో ఉంది. కుటుంబంలోనైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు కొత్తగా సభ్యులు చేరుతారు. ఇంట్లో ఉన్న సభ్యుల్లో ఎవరికైనా ఉద్యోగం రావడం, లేదా ఏవైనా కారణాల వల్ల కుటుంబం వదిలి వెళ్ళడం, చనిపోవడం వంటివి జరిగితే ఆ కుటుంబాల్లో మార్పులు వస్తాయి. అంటే కుటుంబంలో సభ్యులు చేరినా, వెళ్ళిపోయినా మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చినా, కుటుంబంలో నుంచి ఎవరైనా సభ్యులు వెళ్ళినా మనకు మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అయితే ఈ కుటుంబంలో పెళ్ళి వల్ల మనం చూసాము. ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు పుట్టడం వల్ల చూసాము. నెక్స్ట్ కొత్త ప్రదేశాలకు వెళ్ళడం. ఇప్పుడు సపోజ్ మన నాన్న ఉద్యోగం కోసం బదిలీ అవ్వడము, లేదా మన చదువుల కోసం, మంచి చదువుల కోసము పల్లెటూరులో చదువులు బాగాలేవనేసి పట్టణంలో మంచి విద్య కోసం మన కుటుంబాలు అనేవి చాలా వరకు వలస వెళ్తుంటాయి పిల్లల చదువుల కోసం. అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం. ఆదిత్య వాళ్ళు మెదక్లో ఉంటారు. ఆదిత్య వాళ్ళ నాన్నకు పై ఆఫీస్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆయన్ను పదోన్నతి పైన నిజామాబాద్ జిల్లాలో బదిలీ చేశారని ఉత్తరం రాసి ఉంది. ఆదిత్య వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లితో పాటు తాతయ్య, నానమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, వాళ్ళ పిల్లలంతా కలిసిమెలిసి ఉంటారు. ఆదిత్య వాళ్ళ నాన్న ఇల్లు ఖాళీ చేసి కుటుంబంతో కలిసి కొత్త ఊరికి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆదిత్య మిత్రుడు రమేష్ వాళ్ళ నాన్నకు కూడా పదోన్నతి వచ్చింది. వేరే ఊరికి బదిలీ చేశారు. కానీ రమేష్ వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబాన్ని ఏ ఊరికి తీసుకెళ్ళలేదు. తానే రోజు రాకపోకలు సాగిస్తుండేవాడు. ఇలా ఉద్యోగాలు చేసే వారి కుటుంబాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చర్చించండి. అంటే ఇప్పుడు ఆదిత్య అని ఒక అబ్బాయి ఉన్నాడు. అలాగే ఇంకొక అబ్బాయి ఎవరు? వాళ్ళ ఫ్రెండ్ రమేష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే ఆదిత్య వాళ్ళ నాన్నకు మెదక్ జిల్లాలో ఉండేవారు. వాళ్ళ నాన్నకు పదోన్నతి అంటే కొంచెం పెద్ద ఉద్యోగం కోసం బదిలీ చేసిర్రు. ఎక్కడ వేసిర్రు? నిజామాబాద్ జిల్లాలో ఇచ్చిర్రు ఆ పోస్టింగ్. అయితే వీళ్ళ నాన్న అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలి. దూరం ఉండడంతో వాళ్ళ నాన్న ఏం చేసిండు? కుటుంబాన్ని వాళ్ళ ఆదిత్యని, వాళ్ళ అమ్మ అందరు కలిసి అక్కడే ఒక నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో. దానివల్ల వీళ్ళ కుటుంబంలో అమ్మ, నాన్న, వాళ్ళ చిన్నమ్మ, చిన్నాన్న, వాళ్ళ పిల్లలందరూ కలిసి ఉండేవారు. దాంతో వీళ్ళ కుటుంబం నుండి వాళ్ళ ఉమ్మడి కుటుంబం నుండి వీళ్ళు అనేది విడిపోయి చిన్న కుటుంబంగా మారిపోయి వెళ్ళిపోయారు. అది రమేష్ అనే వ్యక్తి ఈ ఆదిత్య వాళ్ళ స్నేహితుడు. అయితే వాళ్ళ నాన్నకు కూడా బదిలీ అయింది. కాకపోతే వాళ్ళ నాన్న ఏం చేసిండు? కుటుంబాన్ని తీసుకెళ్లకుండా కుటుంబాన్ని ఇక్కడే ఉంచి అతనే రోజు ఉద్యోగానికి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చేవాడు. దీనివల్ల వాళ్ళ ఇంట్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వాళ్ళ కుటుంబం ఎక్కడుందో అక్కడే